టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టీ20లో నిరాశ ఎదురైంది. ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన తుది జట్టులో అతడికి చోటు దక్కలేదు. అతనికి బదులుగా యువ వికెట్ కీపర్ జితేష్ శర్మను జట్టులోకి తీస్తున్నారు. దీంతో సంజు శాంసన్ బెంచ్ కి పరిమితమయ్యాడు. ఇప్పటికీ భారత్ టీ20 జట్టులో ఓపెనర్ గా స్థిరపడినట్లు కనిపించిన సంజు ఇప్పుడు తుది జట్టులో చోటు కోల్పోవడంతో విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామంపై సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఆ స్థానంలో సంజు శాంసన్ బరిలోకి దిగాడు. ఓపెనర్ గా అతడు మంచి ప్రదర్శన కూడా చూపాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ 2026లో కూడా అదే స్థానంలో ఆడతాడని చాలా మందికి అనిపించింది. కానీ టీమిండియా వన్డే మరియు టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ను టీ20 జట్టు వైస్ కెప్టెన్ గా నియమించిన తర్వాత గిల్ ని ఓపెనర్ గా ఆడిస్తున్నారు. దీంతో సంజు శాంసన్ ఓపెనింగ్ స్థానాన్ని వదిలివేయాల్సి వచ్చింది. సో సంజుని మిడిల్ ఆర్డర్ లో కూడా ఫిక్స్డ్ ప్లేస్ లో ఆడించుకుపోవడంతో అతడి బ్యాటింగ్ లో స్థిరత్వం లభించలేదు. ఇక జితేష్ శర్మను ప్రధాన వికెట్ కీపర్ గా తీసుకోవడంతో అతన్ని ఫినిషర్ గా ఉపయోగించాలని భావిస్తున్నారు. ఆ మార్పులతో సంజు శాంసన్ కు ఓపెనర్ గా అవకాశాలు తగ్గిపోయాయి. ఇదిలా ఉండగా శుభ్మన్ గిల్ ఓపెనర్ గా బరిలోకి దిగినా అతడు ఒక్క మ్యాచ్ లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కూడా గిల్ 4 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇదే క్రమంలో సంజు శాంసన్ 17 ఇన్నింగ్స్లలో 995 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఓపెనర్ గా ఆడినప్పుడు అభిషేక్ శర్మతో కలిసి సంజు జట్టుకు శుభారంభాలు అందించాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో కూడా గంభీర్ కు సంజు టీ20 కెరీర్ పై అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని, అతన్ని టార్గెట్ చేస్తూ ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా ఈ నిర్ణయాలతో సంజు శాంసన్ పై ఉన్న అభిమానుల అంచనాలు, ఆశలు నిరాశగా మారాయి.